యా ఎప్స్టీన్ ఫైల్స్లో మోదీ ఎప్స్టీన్ ఫైల్స్ గురించి చాలా మందికి కూడా తెలియదు. సో ఇది చాలా పెద్ద రాకెట్, అమెరికాలో చాలా పెద్ద రాకెట్ ఇది. సో దీనిలో అనేక రకాల అంశాలు ఉన్నాయి. సో ఇప్పుడు మోడీ జుట్టంతా కూడా ట్రంప్ చేతిలో ఉన్నది, అందుకే ట్రంప్ ఆడినట్టు మోడీ ఆడుతున్నాడు. సో ఇది ఎక్కడి వరకు దారిస్తో ఎంతవరకు దారిస్తో తెలియదు, కానీ మొత్తానికైతే చూడాలి. ఇజ్రాయెల్లో ట్రంప్ ప్రయోజనాలకు వంతపడారు అమెరికా సెక్స్ కుంభకోణం సూత్రధారి ఎప్స్టీన్. తాజాగా విడుదలైనటువంటి పత్రాల్లో ప్రధాని మోడీ పేరు, ఇజ్రాయెల్ పర్యటన తప్ప అంతా అబద్ధమే, అన్ని ఊహాజనిత కథనాలే అంటూ కేంద్ర స్పష్టీకరణ అంటూ చూస్తా ఉన్నాం. సో దీని గురించి ఇంకా చాలా పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ఎప్స్టీన్ ఫైల్స్ అని అంటా ఉన్నారు. అది ఎప్పుడైతే ఎప్స్టీన్ ఫైల్ బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా అమెరికా భారత్ మధ్య సంబంధాలు పెద్ద ఎత్తున తెగిపోతా ఉన్నాయి. సో దీని వెనకాల ఏదో పెద్ద కాంట్రవర్సీ అయితే చాలా పెద్ద ఎత్తున ఉంది. సో చనిపోయిన 6 ఏళ్ల తర్వాత కూడా అమెరికాను కుదిపేస్తున్నటువంటి సెక్స్ కుంభకోణం నిందితుడు జెఫ్రీ ఎప్స్టీన్ పేరు తాజాగా భారత రాజకీయాల్లో కలకలం రేపుతోంది. అమెరికా న్యాయశాఖ తాజాగా విడుదల చేసిన ఈ కుంభకోణం సంబంధించినటువంటి పత్రాల్లో భారత ప్రధాని మోడీ పేరు కనిపించడం సంచలనంగా మారింది. ఎప్స్టీన్ రాసిన ఓ మెయిల్లో ప్రధాని మోడీ పేరు ప్రస్తావిస్తూ కొన్ని వ్యాఖ్యలు రాశాడు. భారత ప్రధాని మోడీ సలహా తీసుకున్నారు. నా సలహా తీసుకున్నారు. ఇజ్రాయెల్లో అమెరికా అధ్యక్షుడి ప్రయోజనాల కోసం పనిచేశారు. వాళ్ళు మోడీ ట్రంప్ కొన్ని వారాల క్రితమే కలుసుకున్నారు. ఇది పనిచేసింది అని ఎప్స్టీన్ మెయిల్లో ఉంది. సో ఇక్కడ మళ్ళొక్కసారి మనం చూద్దాం ఒకసారి. సో ఎప్స్టీన్ రాసినటువంటి ఓ మెయిల్లో ప్రధాని మోడీ పేరు ప్రస్తావిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. భారత ప్రధాని మోడీ నా సలహా తీసుకున్నారట. ఇజ్రాయెల్లో అమెరికా అధ్యక్షుడి ప్రయోజనం కోసం పనిచేశారు. వాళ్ళు మోడీ ట్రంప్ కొన్ని వారాల క్రితమే కలుసుకున్నారు. ఇది పనిచేసింది అని ఎప్స్టీన్ మెయిల్లో ఉంది. ఎప్స్టీన్ మెయిల్పై భారత విదేశాంగ శాఖ స్పందించింది. 2017లో ప్రధాని మోడీ ఇజ్రాయెల్లో పర్యటించిన విషయం తప్ప ఆ మెయిల్లో ఉన్న ఇతర వివరాలన్నీ పచ్చి అబద్ధమని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్దీప్ జైస్వాల్ శనివారం కొట్టిపారేశారు. తీవ్రమైనటువంటి లైంగిక కుంభకోణంలో దోషి అయినటువంటి వ్యక్తి చెప్పిన మాటలు అర్థం లేనివని పేర్కొన్నారు. ఎప్స్టీన్ ఫైల్స్లో ఉన్నదంతా ఊహాజనితమైనదే అని అన్నారు. 2017 జూన్ 4 నుంచి 6వ తేదీ వరకు ఇజ్రాయెల్లో మోడీ పర్యటించారంటూ చూస్తున్నాం. ఇది అందరూ కూడా గమనించండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అంశం. ఇది ఇంపార్టెంట్. రేపు భారతదేశ రాజకీయాలను కుదిపేసేటువంటి అంశం. ఇది భారతదేశ రాజకీయాలను కుదిపేసే అంశం. అవసరమైతే మోడీ పీఠం కూడా కదులుదేమో, చెప్పలేము. సో మోడీ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటూ కాంగ్రెస్ చెప్తోంది. ఎప్స్టీన్ ఫైల్స్లో మోడీ పేరు ఉండడంపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై 3 ప్రశ్నలకు ప్రధాని సమాధానం చెప్పాలని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా డిమాండ్ చేశారు. జెఫ్రీ ఎప్స్టీన్ నుంచి ప్రధాని ఏం సలహా తీసుకున్నారు? అమెరికా అధ్యక్షుడి కోసం ఇజ్రాయెల్లో మోడీ డ్యాన్స్ చేశారు, పాట పాడారు అనే దానికి అర్థం ఏమిటి? మెయిల్లో ఇది పనిచేసింది అనే పదం ఉంది అంటే ఏం పని చేసింది, ఏ పని విజయవంతమైంది అని పవన్ ఖేరా ప్రశ్నించారు. కాంగ్రెస్ విమర్శలు బీజేపీ తిప్పుకొట్టింది. ఈ అంశంపై ప్రతిపక్ష పార్టీ పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తుందని ఆరోపించిందంటూ చూస్తాం. 100% ఈ ఎప్స్టీన్ ఫైల్స్ అనేటువంటి ఈ అంశంలో మోడీ ఇరుక్కోబోతున్నాడు. భారతదేశంలో రేపటి నుంచి చాలా పెద్ద చర్చ దీని చుట్టే తిరుగుతూ ఉంటుంది. రాసి పెట్టుకోండి, దీని చుట్టే తిరుగుతూ ఉంటుంది. 100% ఇందులో నుంచి మోడీ బయటపడే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆయన చుట్టూ ఈ వాదం రాజుకునేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. బిల్ గేట్స్కు సుఖ వ్యాధులు, ఆయనకు రష్యన్ బాలికలతో లైంగిక సంబంధాలు. ఎప్స్టీన్ మెయిల్స్లో వివరాలు. పత్రాల్లో మస్క్, మీరా నాయర్, మొలానియా ట్రంప్ పేర్లు. అమెరికాను కుదిపేసినటువంటి జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణంలో మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్కు సంబంధించిన వివరాలు సంచలనంగా మారాయి. ఈ కుంభకోణానికి సంబంధించినటువంటి మరో 30 లక్షలకు పైగా పత్రాలు, 2000 వీడియోలు, 1,80,000 చిత్రాలను అమెరికా న్యాయశాఖ తాజాగా బయటపెట్టింది. వీటిలో బిల్ గేట్స్ సైన్స్ అడ్వైజర్ బోరిస్ నికోలిక్ పేరుతో ఎప్స్టీన్ తనకు తాను రాసుకున్న మెయిల్స్లో సంచలన విషయాలు ఉన్నాయి. రష్యన్ బాలికలతో లైంగిక సంబంధాల వల్ల బిల్ గేట్స్ సుఖ వ్యాధుల బారిన పడ్డారని ఎప్స్టీన్ రాశారు. ఈ వ్యాధులు నాటి తన సతీమణి మెలిండా గేట్స్కు సోకకుండా ఉండేందుకు ఆమెకు రహస్యంగా ఇచ్చేందుకోసం యాంటీబయాటిక్ ఔషధాలు కావాలని గేట్స్ తనను అడిగారని తెలిపారు. అయితే ఈ ఆరోపణలు గేట్స్ కార్యాలయం శనివారం ఖండించింది. కాగా తాజా పత్రాల్లో ట్రంప్ సతీమణి మెలానియా, బ్రిటన్ మాజీ యువరాజు ఆండ్రూ మౌంట్ బ్యాటన్, భారత సంతతి అమెరికా సినీ దర్శకురాలు మీరా నాయర్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ పేర్లు ప్రముఖంగా బయటకు వచ్చాయి. ఎప్స్టీన్ నివాసంలో 2009 అక్టోబర్ 21 ఏర్పాటు చేసిన విందు అనంతర సమావేశానికి భారత సంతతి దర్శకురాలు
న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దాని తల్లి మీరా నాయర్ కూడా హాజరైనట్లు తాజా పత్రంలో ఉంది. 2009లో వచ్చిన తన సినిమా అమేలియా గురించి ప్రచారం చేసేందుకే ఆమె ఆ సమావేశానికి వెళ్ళినట్లు ఆ పత్రాలను బట్టి తెలుస్తుంది. ఈ సమావేశంలో బ్లింటన్, బెజోస్ కూడా ఉన్నారు అంటూ చూస్తూ ఉన్నాం. సో ఈ ఎప్స్టీన్ ఫైల్స్ ఇంకా చాలా పెద్ద చరిత్ర ఉందండి. సామాన్యులకు అర్థం కాని విషయాలు ఇవన్నీ. సో తెలిస్తే ఈ దేశ రాజకీయాల్లో పెద్ద సంక్షోభం ఉండబోతుంది. బయటకు వస్తే ఇంకా చాలా వస్తాయి. కొన్ని లీకులు మాత్రం వస్తున్నాయి. అసలు లీకులు బయటకు వస్తే భారతదేశ రాజకీయాలు మొత్తం పెద్ద సంక్షోభంలో ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది.